హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వంకాయ అల్లం పచ్చిమిరపకాయ కూర అనేటటువంటిది ఎలా చేసుకోవాలని మీకు చేసి చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా కుకీస్. దీనికి మనం ముందుగా ఒక 2 పెద్ద సైజు వంకాయలు అనేది తీసుకొని మనం ఈ విధంగా నీటిలో ఉప్పు వేసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక కుక్కర్లో వేసుకుని తగిన నీళ్ళు పోసుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మెత్తగా ఉడికాయి కదండి. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ అనేది తీసుకుని అందులో ఒక మీడియం సైజు అల్లం ముక్క, అలాగే ఒక 7-8 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని తగిన దుప్పు అనేది వేసుకుని ఈ విధంగా పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అనేది వేసుకుని పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కూడా వేసుకుని ఇవి కొద్దిసేపు వేగాక ఆవాలు జీలకర్ర కూడా వేసుకుని ఇవి కూడా చిటపట్లాడాక అందులోనే ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపు అంతా వేగిపోయాక ఇందాక మెత్తగా గ్రైండ్ చేసి పెట్టినాం కదండి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ అనేటటువంటిది ఇందులో వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టినటువంటి వంకాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి కర్రీ అనేటువంటి రెడీ అవుతుంది. చూసారా, చివరిగా కొద్దిగా పసుపు అనేది వేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి వంకాయ అల్లం పచ్చిమిరపకాయ కూర అనేటటువంటిది రెడీ. ఇది చేయడం చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది ట్రై చేసి నాకు ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మన ఛానల్ ఎలాంటి వీడియోస్ కావాలో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.